ఇప్పుడు ఏమైందంటారా, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజం పాకిస్తాన్ని వదిలి వెళ్ళిపోతుందని చెప్పేసి లింక్డ్ఇన్ ఖాతాలో జావేద్ రెహమాన్ అని చెప్పేసి దాన్ని స్థాపించడానికి ఎవరైతే హెల్ప్ చేశారో 2000 సంవత్సరం జూన్లో మైక్రోసాఫ్ట్ని పాకిస్తాన్లో స్థాపించడానికి ఆయన హెల్ప్ చేశాడు. ఆయన వచ్చేసి ఐటీని పాకిస్తాన్లో అభివృద్ధి చెందడానికి ఇది ఒక స్టాండర్డ్ అయిపోతుంది మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజం వచ్చిన తర్వాత అని చెప్పి ఆయన అనుకున్నాడు. కానీ ఆయననే లింక్డ్ఇన్ తన అకౌంట్లో తన ఖాతాలో రాశాడు. చాలా క్లియర్గా ఏమని రాశాడు అని అంటే, పాకిస్తాన్ నుంచి మైక్రోసాఫ్ట్ వెళ్ళిపోబోతుంది. పాకిస్తాన్ ఫారెన్ మినిస్ట్రీ, ఐటీ మినిస్ట్రీ ఎవరైతే ఉన్నారో ఆ మినిస్ట్రీకి కూడా ఆయన మెసేజ్ పెట్టాడు. ఏమని పెట్టాడంటే చాలా క్లియర్గా, ఇలాంటి మల్టీనేషనల్ కంపెనీస్ రావడం చాలా కష్టం, వచ్చినవన్నీ వెళ్ళిపోతున్నాయి, అవన్నీ ఇక్కడ పని చేసుకునే పరిస్థితులని మనం ప్రొవైడ్ చేయలేకపోతున్నాం. దీని మీద మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, ఆలోచించాలి. ఇలాంటి కంపెనీస్ అన్నీ ఉండి మనకి ఫారెన్ ఎక్స్చేంజ్ ఏదైతే ఫారెన్ నుంచి డబ్బులు డాలర్స్ వస్తాయో ఇవన్నీ కూడా ఆర్థికంగా పాకిస్తాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశం లేకుండా ఇక్కడ జరుగుతున్నాయి.